ఏపీ మంత్రి నారా లోకేష్ గారు గత 2 రోజుల నుంచి కూడా ఢిల్లీలో పర్యటనలు అనేవి కీలకమైన కేంద్ర మంత్రులతో కలిసి ఆయన భేటీలు అవ్వబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా తోడ్పడాలని చెప్పి వాళ్ళతో భేటీలు అయ్యి ప్రాజెక్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యాశాఖ మీద నారా లోకేష్ గారు అయితే చాలా కీలకంగా వ్యవహరించడం అయితే జరుగుతుంది. అయితే నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా యూకే మాజీ ప్రధాని అయిన టోనీ బ్లేయర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో నారా లోకేష్ గారు నిన్న భేటీ అవ్వడం జరిగింది. ఈ భేటీలో కీలకంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కానీ, విద్యాలయాల్లో కానీ, ప్రైవేట్ పాఠశాలల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ టెక్నాలజీని ఇంప్లిమేషన్ చేయాలి, ఏ టూల్స్ అన్నిటినీ కూడా ఇప్పటి నుంచే కూడా వాళ్ళకి సంబోధించే విధంగా, వాళ్ళకి అలవాటు చేసే విధంగా, ఫ్యూచర్ టెక్నాలజీని ముందుగానే వాళ్ళకి తెలియజేసే విధంగా కొత్త వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకురావడం జరుగుతుంది. ఆధునికతతో, ముఖ్యంగా టెక్నాలజీని ఆధునికతతో చేసుకొని రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ముందుగానే రాబోయే ఫ్యూచర్ డేస్లో టెక్నాలజీకి వీళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఈజీగా క్యాచ్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకోనబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ భేటీలో టోనీ బ్లేయర్ గారు కూడా చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. వచ్చే నెల ఆగస్టులో జరగబోయే రాష్ట్ర విద్యామంత్రుల భేటీ ఏదైతే ఉందో ఈ భేటీలో టీబీటీ అనేది చాలా కీలకంగా వ్యవహరించనుంది. అందులో ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గారు, ఇంకోవైపు టోనీ బ్లేయర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అది కానీ జరిగినట్లయితే రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మొత్తం కూడా ఒక గేమ్ చేంజర్, కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా చూసేనన్నాం. సంక్షేమ పథకాల తరపు నుంచి తల్లికి వందనం కానీ, ఇంకోవైపు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాల్లో కీలకమైన మార్పులు తీసుకురావడాలు, తరగతులు పెంచడాలు, తరగతులకు కూడా ఒక్కొక్క తరగతికి ప్రత్యేకించి కూడా ఒక టీచర్ ఉండాలని చెప్పి చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలకి కరెంటు సదుపాయాలు ఉచితం చేయడం జరిగింది. ఇలా రకరకాలుగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే విద్యార్థులకి పంపిణీ చేసే టెక్స్ట్ బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, ముఖ్యంగా యూనిఫామ్ కానీ, షూస్, బెల్ట్, ఇలా కొన్ని వస్తువులు ఏవైతే ఉంటాయో వీటి మీద దేశానికి చెందిన మహా నేతలు ఎవరైతే ఉన్నారో, జాతిపితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫోటోలు, పేర్లు అయితే ముద్రించడం జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా రాజకీయంగా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు అంటే చంద్రబాబు నాయుడు గారిది, లేదనంటే నారా లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, లేదంటే మోడీ గారివి, ఇలా ఎటువంటి ప్రచారాలు అనేవి ఎక్కడ కూడా లేకుండా కేవలం జాతిపితలు ఎవరైతే ఉన్నారో అంటే గాంధీ గారు, నెహ్రూ గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఇటువంటి గొప్ప వ్యక్తుల పేర్లు అయితే అక్కడ ముద్రించడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ గారు అయితే చాలా కీలకమైన మలుపులు తీసుకున్నారు. గత 2 రోజులుగా ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, విద్యాశాఖలో కీలకమైన మార్పుల కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో ముఖ్య భాగంగా ఏ టెక్నాలజీ అనేది ముందుగానే టెక్నాలజీ ఇప్పటి నుంచే కూడా పాఠాలతో పాటు వాళ్ళకి నేర్పించుకుంటూ వెళ్ళినట్లయితే, వాళ్ళకి కంప్యూటర్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకి టెక్నాలజీ అనేది అలవాటు చేస్తే ఫ్యూచర్ డేస్లో వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అనే నేపథ్యంతోనే యూకే మాజీ ప్రధానమంత్రి అయిన టోనీ బ్లేయర్తో నారా లోకేష్ గారు అయితే భేటీ అవ్వడం జరిగింది. ఇంకోవైపు కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా భేటీ అవ్వడం జరిగింది. ముఖ్యంగా అమరావతిలో క్రీడా అభివృద్ధి అనేది అమరావతిలో ఏర్పాటు చేయడానికి, స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయడానికి, ప్రపంచ స్థాయి క్రీడా అభివృద్ధి అనేది కేవలం అమరావతిలోనే పై స్థాయిలో ఉంది అని చెప్పుకునే విధంగా స్పోర్ట్స్ సిటీ అనేది ఏర్పాటు చేయడానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి గారితో భేటీ అవ్వడం జరిగింది. ఆయన కూడా పూర్తి స్థాయి సహకారం అందిస్తామని తెలపడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే అమరావతి ఒక లక్ష్యంగా, ఇంకోవైపు విద్యాశాఖలో కీలకమైన మార్పులతో నారా లోకేష్ గారు అయితే ఢిల్లీ పర్యటనలు అయితే కొనసాగాయని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో ఎటువంటి మార్పులు జరుగుతాయి, ఎటువంటి గేమ్ చేంజింగ్ నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పి విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ ఏ విధంగా ఆయన యొక్క పనితనాన్ని కనబరుచుకుంటారనేది మనం అయితే ముందు అయితే చూడాలి.